కంగనా రనౌత్ కాంట్రవర్సీ ఈ రెండింటిని విడదీసి చూడలేమేమో. ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లో ఉండే కంగనా ఇప్పుడు ఎక్స్లో పోస్టులతో మరోసారి హైలైట్ అయ్యారు. ఇంతకీ ఆమె పెట్టిన పోస్టులేంటి, తీసేయడానికి రీజన్ ఏంటి? క్వీన్ ఆఫ్ కాంట్రవర్సీ కంగనా రనౌత్. వివాదం అంటే కంగనా, కంగనా అంటే వివాదం అన్నట్లుగా ఉంటుంది మండి ఎంపీతో వ్యవహారం. ఒకటి కాదు రెండు కాదు, నోరు తెరిచినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కాంట్రవర్సీ కావాల్సిందే. రీల్ తో పాటు రియల్ లైఫ్ లోనూ అదే కాంట్రవర్సీ ఇప్పుడు మళ్లీ మరో వివాదానికి తెరలేపింది. భారత్ లో యాపిల్ సంస్థ తయారీ కార్యకలాపాలు చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ను కోట్ చేస్తూ బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నిన్న ఓ పోస్ట్ పెట్టారు. కంగనా ట్వీట్ లో ఏం రాశారంటే, మోడీపై ట్రంప్ కు ప్రేమ తగ్గడానికి కారణాలేంటని ఆమె క్వశ్చన్ చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావచ్చు, కానీ ప్రపంచం అభిమానించేది మాత్రం భారత ప్రధానమంత్రినే అని రాసుకొచ్చారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్నారు, కానీ మోడీకి ఇది మూడో టర్మ్ అని ఆమె పోస్టులో కోట్ చేశారు. ట్రంప్ ఆల్ఫా మేల్ అని అందులో డౌట్ లేదు, కానీ మన పిఎం మాత్రం ఆల్ఫా మేల్స్ గా బాప్ అని పోల్చారు. ట్రంప్ దీన్నేమంటారని మరో ప్రశ్న వేశారు ఆమె. దీన్ని వ్యక్తిగత ఈర్ష్య అంటారా లేక దౌత్యపరమైన అభద్రతా భావమా అని కంగనా క్వశ్చన్ చేశారు. ఇలా ప్రశ్నలేస్తూ చేసిన పోస్టు ఓ రేంజ్ లో వివాదాస్పదమయ్యింది. దీంతో ఆ పోస్టును కొన్ని నిమిషాల్లోనే డిలీట్ చేశారు కంగనా. ట్రంప్ ను ఉద్దేశించి చేసిన ట్వీట్ తొలగించిన వెంటనే మరో పోస్టు పెట్టారు. ట్రంప్ పై పెట్టిన ఆ పోస్టు వివాదాస్పదం కావడంతో దాన్ని తీసేయాలని అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. నడ్డాజీ అని సంబోధిస్తూనే ఎందుకు పోస్ట్ డిలీట్ చేసిందో వివరించింది. ఇప్పుడు అది మరో కాంట్రవర్సీ అయ్యింది. మొదటి నుంచి కాంట్రవర్సీలతోనే సావాసం చేస్తోంది కంగనా. సినిమా రంగం, వ్యక్తిగత జీవితం, ఇటు రాజకీయాల్లోనూ వివాదాలే. గతంలో హృతిక్ రోషన్ పై ఆరోపణలు చేసిందే, ఈమెయిల్స్ అంటూ రచ్చ చేసిందే. ఆ తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్, శివసేన నేతలపైన ఎన్నో ఆరోపణలు చేసి ముంబైలో హంగామా సృష్టించింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీపై సినిమా తీసిందే. ఎన్నికలకు ముందు సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ పై చేసిన కామెంట్స్ కాకరేపాయి. ఎంపీగా గెలిచినా అదే పద్ధతితో నోటి దురుసు సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది. కంగనాకు కాంట్రవర్సీకి విడదీయరాని బంధం ఉంటుంది. ఓ మాట మాట్లాడినా, ఓ సినిమా చేసినా ఖచ్చితంగా కాంట్రవర్సీ అవ్వాల్సిందే. వివాదం ఎక్కడుంటే అక్కడ కంగనా ఉండాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది.